So, what is this cup? This is the important question. కాబట్టి ఇక్కడ గిన్నె అంటే ఏంటి? ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. What is this cup that Jesus was so reluctant to drink? త్రాగటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నిరాకరించిన ఈ పాత్ర ఏంటి? It's important to understand that. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Was he afraid to go to Calvary? ఆయన కలువరి సిలువ మీదకి వెళ్ళటానికి భయపడ్డారా? Was he afraid of the pain and the death? ఆ నొప్పికి భయానికి ఆయన భయపడ్డాడా? Impossible. ఇది అసాధ్యం. Because we've heard of martyrs who've joyfully gone to the stake to be burnt. ఎందుకంటే చాలా మంది హతసాక్షులు ఎంతో సంతోషంగా వాళ్ళు కాల్చబడటానికి కూడా వెళ్ళారు. And joyfully sung songs when they were thrown to lions. సింహాల బోనులో వేయబడినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా కీర్తనలు పాడుకుంటూ వెళ్ళారు. In the Roman amphitheaters in the 2nd and 3rd century. 2-3 శతాబ్దాలలో రోమా యాంఫీ థియేటర్స్ లో ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. Now Jesus surely wasn't a coward. No, he would have been ready to face 1,000 deaths on Calvary. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడేం పిరికివాడు కాదు. ఆ కలువరి శిలువ మీద 1000 సార్లు మరణించడానికైనా ఆయన సిద్ధమే. For us, because he loved us so much. మన గురించి మరణించడానికి, ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. So it's obviously not physical death that he was shrinking away from. కాబట్టి ఆయన తొలగించండి అంటుంది భౌతిక సంబంధమైన మరణం గురించి కాదు. A lot of people have tried to meditate and come to some conclusion what this cup is. చాలా మంది ఎన్నో అధ్యయనాలు చేసి అసలు ఈ పాత్ర అంటే ఏంటి అని అనేక రకాలుగా వాళ్ళు వచ్చారు. Then another theory is that Jesus was so drained of blood. ఇంకొక థియరీ ఏంటంటే చెప్పేది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎంతో డ్రైన్ అయిపోయింది. At this time as he was sweating like great drops of blood. ఈ సమయంలో ఆయన చెమట రక్తంగా మారింది. And he was exhausted and weak. ఆయన ఎంతో అలసిపోయాడు, బలహీనుడయ్యాడు. And that he was afraid that he would die right there. అక్కడే చనిపోతాడని ఆయన భయపడ్డాడు. And he was praying that God would not let him die but help him to drink and avoid that cup. ఇక్కడే మరణించకుండా ఉండటానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే ఆయన తాగనంటున్న పాత్ర అని చెప్తుంటారు. But none of these really satisfy. That's not really the answer. నిజానికి ఇవన్నీ సరైన జవాబులు కాదు. ఇవి ఏమీ సంతృప్తి పరచవు. There's something that he was struggling with. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోపల ప్రయాస పడుతుంది వీటి గురించి కాదు. And it was not premature death, it was not death on the cross. He was not afraid to die. ఆయన ప్రయాస పడుతుంది వీటి గురించి కాదు. ముందే చనిపోతాడనో లేకపోతే సిలువలో మరణిస్తాడనో వీటి గురించి కాదు. For the sins of the world, he came for that purpose. ఈ లోక పాపముల గురించి మరణించడానికి ఆయన భయపడలేదు. ఆయన వచ్చిందే దానికి. But there was something else that bothered him. And కానీ ఈ విషయంలో ఆయన ప్రయాస పడుతుంది ఏంటంటే మరొక విషయం గురించి. We can ask ourselves, when we pray with tremendous burden for something, it's usually something that touches what we value most in life. మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనము దేని గురించి అయినా భారంగా ప్రార్థన చేస్తున్నాము అంటే అది మన జీవితంలో ఎంతో విలువైందై ఉంటుంది. Then we can ask ourselves, what is it that Jesus valued more than anything else in his life? మనం ఒకసారి ఈ విధంగా ప్రశ్నించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి దేనికంటే కూడా ఎక్కువగా తన జీవితంలో దేనికి విలువ ఇచ్చారు? It wasn't comfort, it wasn't his own life. అది సౌఖ్యం గురించి కాదు, తన సొంత జీవితం గురించి కాదు. Definitely not money or property, none of these things. ఖచ్చితంగా డబ్బు గురించి కాదు, సంపదల గురించి కాదు, దేని గురించి కాదు. There was only one thing that Jesus valued more than anything else in his life. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో మరి దేనికంటే కూడా ఎక్కువ విలువిచ్చింది ఒకటే. And that was his fellowship with the Father. అదేంటంటే తన తండ్రితో ఉన్న సహవాసం. From all eternity, he had been in fellowship with the Father forever and ever and ever. నిత్యత్వంలో మనం చూసినట్లయితే ఎన్నటెన్నటి నుంచో కూడా ఆయన తన తండ్రితో సహవాసం చేస్తూ వచ్చాడు. But that fellowship was going to be broken now. కానీ ఇప్పుడు ఆ సహవాసము తెగిపోబోతుంది. He knew it would be broken for a while because he was going to take the sins of the world. ఎందుకంటే కొంత సమయము ఆ సహవాసాన్ని ఆయన కోల్పోతాడని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ లోక పాపములన్నిటిని ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి. The punishment for sin is not physical death. పాపానికి శిక్ష అనేది భౌతిక సంబంధమైన మరణం కాదు. Because if the punishment for sin were physical death, then when we die, we have paid the punishment for our sin. పాపానికి శిక్ష అనేది భౌతిక సంబంధమైన మరణం అయితే మనం మరణించిన తర్వాత దానికి వెల చెల్లించినట్లే కదా. Every man dies, he's paid the punishment for sin. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా తాను చేసిన పాపాలకి మూల్యాన్ని చెల్లించినట్లే కదా. And every man who dies has to go to heaven. ఆ విధంగా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళొచ్చు. Because he died. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి. So the physical death of Jesus was not
the price he paid for our sin. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలకి చెల్లించిన వెల అనేది ఆయన భౌతిక సంబంధమైన మరణం కాదు. We know that the punishment for sin is eternal separation from God. మనకు తెలుసు పాపానికి శిక్ష ఏంటంటే దేవుడి నుంచి నిత్యత్వము కూడా వేరుపరచబడటం. Being forsaken by God for all eternity. నిత్యత్వం అంతా కూడా దేవుని చేత విడిచిపెట్టబడటం. So if Jesus did not suffer eternal separation from God on the cross, he has not taken the price for our sin. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో దేవుని దగ్గర నుంచి నిత్యత్వము దేవుని చేత విడిచిపెట్టబడినట్లయితే మన పాపాలకి ఆయన వెల చెల్లించినట్లు కాదు. Price for our sin is not physical death. మన పాపాలకి చెల్లించాల్సిన వెల భౌతిక సంబంధమైన మరణం కాదు. It's not even 3 hours in hell. It is eternal cutting off from God because of our sin. నరకంలో 3 గంటలు ఉండటం కూడా కాదు, దేవుని దగ్గర నుండి నిత్యత్వము విడిచిపెట్టబడటం. That's what hell is. నరకం అంటే అదే. Jesus used pictures like fire and worms and all to teach us the horribleness of hell. యేసుక్రీస్తు ప్రభువారు నరకం యొక్క ఉగ్రతను తెలియజేయటానికి అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పారు. The horribleness of being forsaken by God. కానీ నిజానికి నరకంలో భయంకరమైనది ఏంటంటే నిత్యత్వము దేవుని చేత విడిచిపెట్టబడటమే. There's no place on the earth which is a God-forsaken place. ఈ భూమి మీద ఎక్కడా కూడా ఏ ప్రాంతము కూడా దేవుని చేత సంపూర్ణంగా విడిచిపెట్టిన ప్రాంతం ఉండదు. Hell is the only truly God-forsaken place, and it's నిజానికి దేవుడు సంపూర్ణంగా విడిచిపెట్టిన ప్రాంతం ఏంటి అంటే నరకం. awesome to think of what it'll be like over there. దేవుడు విడిచిపెట్టిన ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. In this world, even among unbelievers and atheists, there's a certain grace or mercy of God upon them. ఈ లోకంలో మనం చూసినట్లయితే అవిశ్వాసులైనా నాస్తికులైనా వాళ్ళ మధ్యలో కూడా ఎంతో కొంత దేవుని యొక్క కనికరము కృపను మనం చూస్తాం. There's a certain restraining force of God that prevents evil from coming upon even unbelievers. అవిశ్వాసుల మీద కూడా దుష్టుడు సంపూర్ణంగా రాకుండా ఉండటానికి దేవుడు అడ్డగిస్తాడు, దాన్ని మనం చూస్తాం. Otherwise, the devil would make every unbeliever possessed with a demon. లేనట్లయితే అపవాది ఏం చేస్తా అంటే ప్రతి అవిశ్వాసి కూడా దయ్యం చేత పట్టబడినట్లు అనుమతిస్తాడు అపవాది. So it's a restraining force in the mercy of God that is there even on this earth. ఈ భూమి మీద దేవుని యొక్క కనికరం ఉంటుంది, దేవుడు ఆ దుష్టుని రాకుండా అడ్డగిస్తాడు. But in hell, it's all completely removed. కానీ నరకంలో అయితే అది సంపూర్ణంగా తీసివేయబడుతుంది. And eternal hell is the punishment for sin. Now, did Jesus suffer that? నిత్యత్వము నరకంలో ఉండటమే పాపానికి శిక్ష. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అనుభవించారా? Yes, he did. అవును, ఆయన అనుభవించారు. When the 3 hours on the cross, when he said, my God, why have you forsaken me? ఆ శిలువలో 3 గంటల పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు నా దేవా నన్నేలా విడనాడితివే అని ఆయన అన్నారు. He was suffering being forsaken by God. దేవుని చేత విడిచిపెట్టడము అనే దాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు. That was hell for 3 hours. అదే నరకం 3 గంటల పాటు. And 3 hours became eternity for him because he's infinite. I mean, for a man, 3 hours will be 3 hours. But for Almighty God, who is an infinite being, 3 hours was like eternity. ఆ 3 గంటలే యేసుక్రీస్తు ప్రభువారికి నిత్యత్వము. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి ఆ 3 గంటలే ఆయనకి నిత్యత్వము. ఒక మానవుడికైతే 3 గంటలు అంటే 3 గంటలే ఉంటుంది. And he experienced in 3 hours the eternal pangs of being separated from God forever. ఆ 3 గంటల్లోనే దేవుని చేత నిత్యత్వం విడిచిపెట్టబడటం అంటే ఏంటో దాన్ని అనుభవించాడు, ఆ బాధను అనుభవించాడు. The sorrows of, the pain of 1 billion people being separated, billions of people being separated from God forever and ever. He took that. దేవుని చేత 100 కోట్ల మంది విడిచిపెట్టబడటం అనే ఆ నొప్పిని బాధను ఆయన ఆ 3 గంటల్లో అనుభవించాడు. He took it as God. Only God could take the punishment for our sin because nobody else could suffer eternity in 3 hours. దేవునిగా ఆయన దాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే మన పాప శిక్షను తీసుకోగలడు. మరెవరు కూడా 3 గంటల్లోనే నిత్యత్వానికి సంబంధించిన బాధను అనుభవించలేరు. And only God could take the punishment for our sin because it would be unrighteous for God to punish somebody else for my sin. దేవుడు మాత్రమే మన పాప శిక్షను తీసుకోగలడు. ఎందుకంటే నేను చేసిన పాపానికి మరొక మానవుడిని శిక్షించడం అనేది అది అన్యాయం అవుతుంది. That would be completely against the principle of every law. ఏ చట్టానికైనా అది వ్యతిరేకంగా ఉంటుంది. But God himself could take it. కానీ దేవుడు తానే తీసుకోగలడు. And that's what proves that Christ was no created being, no angel. ఇదేమి రుజువు చేస్తుందంటే క్రీస్తు సృష్టించబడినవాడు కాదు, లేక ఆయన ఒక దేవదూత కాదు. He had to be God himself. If it was not
God himself who died as a man on the cross. ఆయనే దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆ శిలువ మీద దేవుడిగా ఆయన చనిపోకుండా ఉన్నట్లయితే Then I want to tell you, your sins are not forgiven. నేను చెప్పేది ఏంటంటే మీ పాపాలు క్షమించబడలేదు. This is where we disagree with the Jehovah's Witnesses and others who talk of Jesus as a created being. యేసు ప్రభుని ఒక సృష్టించబడిన వ్యక్తిగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే నేను యెహోవా సాక్షులతోనూ ఇతర గుంపులు ఇలా చెప్పేవారితో నేను విభేదిస్తాను. Then their sins are not forgiven. వాళ్ళు అలా నమ్మినట్లయితే వాళ్ళ పాపాలు క్షమించబడలేదు. Because they're created, and it was totally unjust of God to punish another created being for my sin. ఎందుకంటే ఒక సృష్టించబడిన వ్యక్తి ఇంకొక సృష్టించబడిన వ్యక్తి యొక్క పాపాల గురించి మరణించటం అనేది అన్యాయం. Just like it would be unjust for a judge to punish one man for my sin. ఒక న్యాయాధిపతి నేను చేసిన పాపం కోసం వేరే వాళ్ళని శిక్షించడం ఏ విధంగా అన్యాయమో, But because he was God, he could take that punishment himself. ఆయన దేవుడు కాబట్టి శిక్షను తానే తీసుకున్నాడు. And in those 3 hours, what had never taken place in all eternity took place for 3 hours. ఆ 3 గంటల్లోనే నిత్యత్వం మొత్తం కూడా జరగనివి ఆ 3 గంటల్లోనే జరిగినాయి. That's why the earth shook and there was earthquake and it was darkness. అందుకే భూకంపం వచ్చింది, చీకటి కమ్మింది. Because the Father had forsaken the Son. There was a break there. ఎందుకంటే తండ్రి కుమారుడిని విడిచిపెట్టాడు, అక్కడ సంబంధం తెగిపోయింది. It's absolutely unimaginable to understand what Jesus went through like that. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో దేని గుండా వెళ్ళాడో దాన్ని మనం ఊహించడం కూడా ఎంతో కష్టం. The Bible says God is the head of Christ in 1 Corinthians 11:3. మొదటి కొరింథీ 11:3లో చెప్పబడింది దేవుడు క్రీస్తుకి శిరస్సుగా ఉన్నాడని. It's like the head being wrenched off the body. అంటే ఇక్కడ తల శరీరాన్ని తీసివేసినట్లుగా ఉంది. And spiritually, that was the thing Jesus dreaded. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అనుభవించారు. He dreaded being cut off from fellowship with the Father more than anything else. యేసుక్రీస్తు ప్రభువారు మరి దేనికంటే కూడా ఎక్కువగా తన తండ్రి వద్ద నుండి సహవాసాన్ని కోల్పోతున్నాను అని భయపడ్డారు. He was willing to suffer any pain, ఆయన ఏ నొప్పినైనా భరించడానికి సిద్ధపడ్డాడు. any ridicule, anything. ఏ ఎగతాళి చేయబట్టమైనా ఏదైనా సరే. But being cut off from the Father, he dreaded that, and that was the cup he said, please take it away. తండ్రి చేత విడిచిపెట్టబట్టం అనే దానికి ఆయన ఎంతో భయపడ్డాడు. అందుకే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. Take it away. He struggled with it. Isn't there any other way? I'm willing to go through anything else, but not this, Father. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, తొలగించండి, ఇది గాక వేరే మార్గం ఏదైనా ఉందా తండ్రి, నేను ఏది చేయటానికైనా సిద్ధమే అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు.